హాయ్ అండి, బాగున్నారా అండి? అందరూ బాగుండాలండి. అందులో నేను కూడా ఉండాలండి. ఈ వీడియో వచ్చి దసరా నవరాత్రులలో ఆ దుర్గమ్మ తల్లికి ఈ దంపతులిద్దరూ సారెను సమర్పించారండి. ఇక్కడ అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చారండి. నెక్స్ట్ డే గాయత్రీదేవిగా దర్శనమిచ్చారు. ఇక్కడ అమ్మవారి ముందు మేము కోలాట సేవలో పాల్గొన్నామండి. ఈ కోలాటం పేరు వచ్చి జడకోపు అండి. 4 పాయల జడ అని అంటారు. మా కాలనీలో అమ్మవారి సన్నిధిలో మేము కోలాట సేవలో పాల్గొన్నామంటే అంతా మా మేడం గారి వల్లనే అండి. ఇక్కడ మా కాలనీలోని పెద్దవాళ్ళు మా గజలక్ష్మి ఆంటీ గారికి, మా చిన్ని మేడం గారికి చిరు సన్మానం చేశారండి. గుడివాడలో శ్రీ శక్తి దుర్గా అమ్మవారి ఆలయం ఒకటి కడుతున్నారండి. ఆ ఆలయానికి సంబంధించిన ఒక గురువు గారిని మా కాలనీ వాసులు అయిన శ్రీ వంగివరపు నవీన్ అన్నగారు తీసుకువచ్చారండి. ఆ గురువుగారి చేతుల మీదుగా మా మేడం గారికి, మా ఆంటీ గారికి సన్మానం జరిగిందండి. నవరాత్రులలో సామూహిక కుంకుమ పూజ కూడా చేశామండి. ఇక్కడ అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనమిచ్చారండి. అదే రోజున దంపతి పూజ కూడా చేశారండి. అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అయిన తర్వాత దంపతి పూజ చేశారండి. అమ్మవారికి హారతి ఇచ్చి అందరినీ కళ్ళకి అద్దుకోమన్నారండి. అమ్మవారికి నెమల పింఛముతో ఇసురుతున్నారండి.